పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా ఐటీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ టెంపుల్ బస్టాండ్ సెంటర్లో కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మెడికల్ కాలేజీలకి సంఘీభావంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున చేయటం పల్నాడు జిల్లా ఐటీ వింగ్ అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఆనాడు యావత్తు ప్రపంచమే కరోనాతోటి అల్లాడిపోతున్న టైంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది పేద కుటుంబాలకు సంబంధించిన కుటుంబ యజమానులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వైద్యం సకాలంలో అందక చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కోవాలనే ఆలోచనతోటి ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్వతంత్రం వచ్చిన దాకా మొన్నటిదాకా కూడా ఒక 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఒకేసారి విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చేసి 1,00,000 కోట్ల రూపాయలు విలువయ్యే ఆస్తిని రాష్ట్ర ప్రజలకు సమకూర్చాలని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అబద్ధపు హామీలతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పేద వర్గాలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక 7 మెడికల్ కాలేజీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, క్లాసులు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా కూడా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలి, దాని అనుచరులకి దానికి సంబంధించిన వ్యక్తులకి అమ్మేయాలనే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు, పేద వర్గాలు ఒక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడిన పరిస్థితి. అలాంటిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఒకటి కాలేజీతో పాటు అనుబంధంగా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది కాబట్టి పేద వర్గాలకి ఉచితంగా వైద్యం చేయాలి, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈరోజు ఆ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి మన సొంత మనుషులకి అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ పేద వర్గాలకి బాసటగా ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సంతకాల కార్యక్రమాన్ని సేకరించి ఇవన్నీ కూడా పేద వర్గాల తరపున గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతా ఉన్నాం. దాన్ని సంఘీభావంగా ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున పల్నాడు జిల్లా ఐటీ వింగ్ ఈరోజు పెద్ద ఎత్తున కూడా అందరు మిత్రులను సమకూర్చి పేద వర్గాల కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రునకు ఐటీ వింగ్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దరిదాపుగా ఈరోజు 20 నెలలుగా వస్తాం, కానీ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన పరిస్థితి లేదు. ఎవరైనా వారు ఇచ్చిన హామీలని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చేసే అన్యాయాలను ఎవరైనా క్వశ్చన్ చేస్తే సోషల్ మీడియా ద్వారా నిలదీస్తే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు నా పక్కనే ఉన్న సోదరి శ్యామల గారిని కూడా నేను మీ అందరికీ కూడా మొన్న జరిగిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. బస్సు సంఘటనలో 19 మంది చనిపోతే అక్కడున్న డ్రైవర్ కానివ్వండి, అక్కడ సంఘటన దగ్గరలో ఉన్న అక్కడ ఆ బైక్ మీద యాక్సిడెంట్కి ఏదైతే కారణమయ్యారో వాళ్ళందరూ కూడా పక్కనే ఉండే ఒక మద్యం దుకాణంలో మద్యం సేవించి ఈ యొక్క యాక్సిడెంట్ కారణం అయ్యారని వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని ఏ రకంగా జరిగింది సీసీ ఫుటేజీలో కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని ఏ రకంగా జరిగిందని దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి. మొన్నే ఇక్కడి నుంచి కర్నూలు దాకా కూడా కేసు విషయంలో సోదరి శ్యామల గారు కూడా పోయి ఇచ్చిన పరిస్థితి. అలాగే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మీద సోషల్ మీడియా కేసులు కానివ్వండి, అక్రమ కేసులు కానివ్వండి, పోలీసులు రాజ్యం వెళ్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఎన్ని కేసులు పెట్టినా
ఏ విధంగా పోలీసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం. ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంచెలంచెలుగా కూడా గ్రామ స్థాయిలో కిందకి తీసుకెళ్ళి ఏ విధంగా ఈ కాలేజీలు వచ్చినాయి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు అమ్మేయాలని చూస్తూ ఉన్నాడు, దానివల్ల ఏ విధంగా కూడా పేదవారికి నష్టం జరుగుతుంది వివరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం లిటరల్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఒక పేదవాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈరోజు పేదవర్గానికి కార్పొరేట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ చేస్తే ఇది దాని సొంత జాగీర్లాగా సొంత ఆస్తిలాగా ఆయన సొంత మనుషులకు అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఇంకా కూడా ఉధృతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవటం ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా పాల్గొన్న అందరికీ కూడా నేను పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలామంది ఐటీ వింగ్ మిత్రులు ఉన్నారు. రోజు కూడా నాతోటి డే బై డే ఎట్లా చేయాలి ఏం చేయాలని కూడా, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా అక్కడ పార్టీ కోసం కానీ లేకపోతే పేద వర్గాల కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి చేస్తూ ఉన్న హైదరాబాద్లో ఉండే పల్నాడు జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉండే ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పల్నాడు జిల్లా ఐటీ వింగ్ నాయకులకు మిత్రులకు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.